ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలో బీసీ కులగణన త్వరగా జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు ఆ పిటిషన్ పైన ధర్మాసనం విచారణ జరిగింది. పిటిషన్ పైన తరపునటువంటి వాదనలు వినిపించినారు నాగుల శ్రీనివాస్ యాదవ్. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లోనే బీసీ కులగణన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ నివేదిక కోర్టుకు సమర్పించాలని కోరిందనమాట. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా ఇక తెలంగాణలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై చర్చ జోరుగా జరుగుతుంది. అయితే ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసిన ఇంకా ఎన్నికల సంబంధించిన ఎలాంటి అప్డేట్ ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. కాగా కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే సహా పలువురు కీలక నేతలు కూడా ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే కూడా జరపాలని ప్రతిపక్షాలు అయితే నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది. అయితే దసరా తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా హైకోర్టు కూడా బీసీ కులగణన పైన ఆదేశాలు ఇవ్వడంతో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక బీసీ కమిషన్ ఏర్పాటు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సీనియర్ నేత నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. కులగణన చేపడతామని బాధ్యత స్వీకరణ సమయంలో చైర్మన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం సైతం బీసీ కులగణనకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్థానిక ఎన్నికల తర్వాతనే లేక ఎప్పుడైనా కూడా అన్న విషయంలోనే క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదన్న చర్చ సాగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై అధికార ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.